చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా విజయవాడలో బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. బీసెంట్ రోడ్డులో ఉన్న ఎల్ఐసి భవనానికి బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్డులోని దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ నగరంలోని బీసెంట్ రోడ్డుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్ రోడ్లోని షాపులు, తోపుడు బండ్లను బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబున్న ఆనవాళ్లు లేకపోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో మధ్యాహ్నం నుంచి యథావిధిగా బీసెంట్ రోడ్లో వ్యాపారాలకు అనుమతిచ్చారు పోలీసులు. అలాగే కంట్రోల్ రూమ్ కు వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మరోవైపు విజయవాడలో ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న బీసెంట్ రోడ్లో నిత్యం వేలాది మంది జనసంచారం ఉంటుంది. వందలాది షాపులు ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటారు. అయితే ఉదయం 9:30 గంటల ప్రాంతంలో విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన ఓ అజ్ఞాత వ్యక్తి విజయవాడ బీసెంట్ రోడ్డులో బాంబులు పెట్టామని, మరి కాసేపట్లో అవి పేలే అవకాశం ఉందని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి బంద రోడ్డు నుంచి ఏలూరు రోడ్డు వరకు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అటు బాంబు పెట్టారన్న వార్తలు గుప్పుమనటంతో ఆ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురవుతున్నారు. బీసెంట్ రోడ్డు షాపులతో పాటు తోపుడు బండ్లు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ప్రతి బండిని బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. అయితే బాంబు ఉన్నట్టు ఎటువంటి ఆనవాళ్లు కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారు. తనిఖీలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. బాంబు కాల్ నేపథ్యంలో బీసెంట్ రోడ్డులో అన్ని షాపులను మూసివేయడంతో పాటు ఈ రోడ్డులో సామాన్య ప్రజలు, వ్యాపారాలను ఎవరిని కూడా రానియకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బీసెంట్ రోడ్డులో భారీగా బందోబస్తు కల్పించారు. తనిఖీలు ముగిసే వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీలు ముగిసిన తర్వాత బాంబు కాల్పై పోలీసులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.